Good morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shuriatullah. Now let us see some other women's scheme. Beti Bachao, Beti Padhao Yojana. We'll see that in detail, don't worry. But మీకు ఓవరాల్గా నేను స్కీమ్స్ గురించి చెప్పేస్తున్నా. సో బేసికలీ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ ఇస్ టు ఇంప్రూవ్ సెక్స్ రేషియో. Now what is the meaning of sex ratio? Sex ratio means number of females by 1000 males. అంటే ఎవ్రీ 1000 మేల్స్కి హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. ఓకే, యాక్చువల్లీ ఇది రివర్స్ ఉండాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ లా కనిపిస్తుంది, కానీ వీళ్ళు ఇట్లా ఇచ్చిండ్రు. ఓకే, ఇట్ ఈస్ సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ డెరోగేటరీ టు ద ఉమెన్, బట్ దట్ ఈస్ హౌ ద కాన్సెప్ట్ ఇస్. నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్. ఓకే, 1000 కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ లైక్ ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రిఫర్డ్ ఇన్ ద సొసైటీ. ఫీమేల్స్కి అందరూ అబ్బాయిలాగా ఈక్వల్గా చూస్తున్నారు కాబట్టి ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్స్ చేయట్లేదు, ఫీమేల్కి వూమ్లో ఫీమేల్ ఉన్న తర్వాత తెలిసిన తర్వాత కూడా చంపేయట్లేదని దానికి అర్థం అని అలా అనుకున్నారు వాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ వై మేల్ ఈజ్ గివెన్ ఇన్ ద డినామినేటర్ అండ్ ఫీమేల్ ఈజ్ గివెన్ ఇన్ ద న్యూమరేటర్. సో బేసికలీ ద స్కీమ్ ఎయిమ్ ఈజ్ టు బేటీ బచావ్. బేటీ అంటే డాటర్కి సేవ్ చేయండి అండ్ డాక్టర్కి ఏం చేయండి అంటే ఎడ్యుకేషన్ ఇవ్వండి, పడావ్. సో విత్ దట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వాళ్ళు కూడా బేటీకి బచావ్ అంటే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ పిల్లలకి తెలిసిన తర్వాత వాళ్ళు పిల్లలు ఉన్నారు అని భూమిలో ఫ్యూటర్స్లో తెలిసిన తర్వాత చంపేయకండి, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్ళు కూడా అబ్బాయిలాగా సంపాదించుకొని మీకు ఇస్తారు, ఎందుకు అట్లా అనుకుంటున్నారని దానికి అర్థం. ఓకే, so improving sex ratio education. Target 100 bogus districts. Most bogus districts means where the what I say is majorly. Okay, so let us now see the women scheme. The first one is here is Beti Bachao Beti Padhao Yojana. Beti Bachao means daughter ki కాపాడండి, Beti Padhao means okay daughter ki చదివించండి. Okay, because if they also study, వాళ్ళు కూడా అబ్బాయిలాగా కూడా మీకు హెల్ప్ చేస్తారను దానికి అర్థం. ఓకే, బేటీ బచావోలో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ ఇస్ టు ఇంప్రూవ్ ది సెక్స్ రేషియో. సెక్స్ రేషియో ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఫీమేల్స్ బై 1000 మేల్స్. అంటే ఎవ్రీ 1000 మేల్స్కి హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. జనరల్గా ఇది కొంచెం డెరోగేటరీ కనిపిస్తుంది నాకు ఫీమేల్ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా కనిపించదు, ఒక డెరోగేటరీ కనిపిస్తుంది. అంటే వాళ్ళది స్టేటస్ తక్కువ, అంటే ఎంత 1000 మేల్స్కి హౌ మెనీ ఫీమేల్స్ అని చెప్పుకుంటే మంచి ఉండదు కదా. ఓకే, కానీ వాళ్ళు అలా అర్థం చేసుకుని చెప్పలేదు. దే ఆర్ మీనింగ్ హియర్ వాట్ అంటే 1000 మేల్స్ ఉంటే ఎవ్రీ 1000 మేల్స్, కానీ 1000 కంటే ఎక్కువ ఫీమేల్స్ ఉంటే ఇట్ మీన్స్ వాట్, ఆ కంట్రీలో మేల్స్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ గర్ల్స్కి ఇస్తున్నారు, గర్ల్స్కి కూడా చాలా కాపాడుతున్నారు, గర్ల్స్కి కూడా ఈక్వల్గా బాయ్స్ లాగా చూస్తున్నారు. సన్ ప్రిఫరెన్స్ లేదు సొసైటీలో, గర్ల్ ప్రిఫరెన్స్ కూడా ఉంది సొసైటీలో, దానికి అలా అర్థమని వాళ్ళు అట్లా అనుకున్నారు. సో యూ షుడ్ నాట్ ఫీల్ డెరోగేటరీ బికాస్ యూర్ సీయింగ్ ద కాన్సెప్ట్. ఓకే, ద మీనింగ్, ద ఇంటెంట్ ఈజ్ వెరీ వెరీ ప్యూర్ అండ్ ట్రూ ఇన్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్. ఓకే, సో బేటీ బచావ్ బేటీ పడావో యోజనలో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఇంప్రూవ్ ది సెక్స్ రేషియో అండ్ టు గివ్ దెమ్ ఎడ్యుకేషన్. 100 most backward districts will be concentrated. Ante 100 districts in our country where the number of females are very very less than other districts per 1000 population. Number of females are very very less than other districts. ఆ 100 districts సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ స్కీమ్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. దెన్ ఆ స్కీమ్ లోపలే ఒక కాంపోనెంట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి పిల్లలకి. 10 years తర్వాత పిల్లలకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో దట్ డీటెయిల్స్ ఆఫ్ ద స్కీమ్ ఐ విల్ టెల్ యూ ఇన్ ఎ బిట్, డోంట్ వరీ. దెన్ సబ్లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ గర్ల్స్ ఏజ్ 11 to 18 years. ఓకే, సో ఇక్కడ నాన్ న్యూట్రిషన్ అంటే స్టంటింగ్ అండ్ వేస్టింగ్ ఉన్న పిల్లలకి 11 to 18 years మధ్యలో మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలకి గవర్నమెంట్ న్యూట్రిషన్ ఇస్తుంది అన్నమాట. గవర్నమెంట్ న్యూట్రిషన్ ఇస్తుంది, వాళ్ళ దగ్గర కాల్షియం తక్కువ లేకపోతే ఐరన్ తక్కువ అలాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళది న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తుంది గవర్నమెంట్. 11 to 18 years మధ్యలో ఉన్న అమ్మాయిలకి ఈ ప్రోగ్రామ్కి ఏమంటారు అంటే సబ్లా అంటారు. అదే 11 to 18 years ఉన్న అబ్బాయిలకి ఈ ప్రోగ్రామ్కి సక్షం అంటారు. బాయ్స్ కోసం సక్షం సేమ్ ఆబ్జెక్టివ్, గర్ల్స్ కోసం సబ్లా అంటారు సేమ్ ఆబ్జెక్టివ్.
సేమ్ ఆబ్జెక్టివ్. అండ్ రెండు కలిపి మన దగ్గర ఏముంది, రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ గర్ల్స్, అడాలసెంట్ బాయ్స్, గర్ల్స్ అంటే సబ్లా, బాయ్స్ అంటే సక్షం, ఇద్దరికి. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ స్నేహ శిబిర్. స్నేహ శిబిర్ మాల్ న్యూట్రిషన్ అమాంగ్ ఉమెన్ అంటే పెద్దవాళ్ళ కోసం, ఫీమేల్స్ కోసం. దిస్ ఈజ్ ఫర్ గర్ల్స్, దిస్ ఈజ్ ఫర్ ఉమెన్. ఓకే, దెన్ మహిళా సామైక్య యోజన started in the year 1989 by Ministry of HRD, Human Resource Development. Okay, now this became Ministry of Education అయిపోయిందండి. ఇది ఈ 2021లో దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. సో మహిళా సామైక్య యోజన 1989 రూరల్ ఉమెన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇది రూరల్ ఉమెన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దే మీట్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, అంటే గవర్నమెంట్ హెల్త్ ప్రాక్టీషనర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, నర్సెస్ ఉంటారు కదా, వాళ్ళు జనాలతో కలుస్తారు, రూరల్ ఉమెన్తో కలుస్తారు, వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఇట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఉన్నప్పుడు మీరు ఇది తినాలి, అది తినద్దు, ఓకే, శానిటరీ ప్యాడ్స్ యూస్ చేయాలి, ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇది చేయాలి, అది చేయాలి, ఏదైనా మీకు నొప్పులు ఉంటే తొందరగా డాక్టర్కి కన్సల్ట్ చేయాలి, ఇలాంటి నొప్పుల కోసం వెళ్ళాలి. ఓకే, సో ఒకవేళ ఇలా అయితే మీరు ఇంట్లో కూడా ఇది చేసుకోవచ్చు. అలా వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇట్ జస్ట్ ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్. రూరల్ ఉమెన్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మీట్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఆర్ స్పాన్సర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, సపోజ్ నిజామాబాద్లో ఉన్న వాళ్ళ వర్కింగ్ ఉమెన్ ఉంది కదా, ఆమె జాబ్ ఉంది హైదరాబాద్లో ఉందనుకోండి. సో ఇక్కడ హైదరాబాద్లో జాబ్ ఉంటే ఆమె ఎట్లా రావాలి, చాలా కష్టం అవుతుంది ఇక్కడ ఉండడం. అక్కడ అంటే ఫ్యామిలీ ఉంది, అందరూ చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆమె ఒక్కదాన్నే ఫ్లాట్ తీసుకొని ఫ్లాట్ రెంట్లు అవన్నీ చేయలేదు కదా. సో అలాంటి వర్కింగ్ ఉమెన్కి హాస్టల్స్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అన్ని ఫెసిలిటీస్ తక్కువ రెంట్లో ఇవ్వడం, అన్ని ఫెసిలిటీస్తో. ఓకే, దట్ ఈస్ స్పాన్సర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేసిన స్కీమ్. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ స్టెప్. స్టెప్ అంటే సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో అది ఉమెన్ కోసం. వాళ్ళకి సపోజ్ మై మేడ్ ఈజ్ దేర్, మై మేడ్ నోస్ హౌ టు స్వీప్ థింగ్స్. ఓకే, హౌ టు స్వీప్ థింగ్స్ అండ్ హౌ టు బాసన్ అండ్ ఏమంటారు మళ్ళీ క్లాతింగ్ వాష్ చేయడం, అదే తెలుసు ఆమెకి. అది మీరు కూడా చేసుకోవచ్చు, నేను కూడా చేసుకుంటాను, ఆమె కూడా చేసుకోవచ్చు. దానికి స్కిల్ అవసరమా, దానికి ఏదైనా డిగ్రీ అవసరమా, దానికి ఎడ్యుకేషన్ అవసరమా, అవసరం లేదు. సో అలాంటి పనులకి ఏమంటారంటే అన్స్కిల్డ్ జాబ్ అంటారు. అది ఎవరైనా చేసుకోగలరు, ఎనీబడీ క్యాన్ డూ దట్. ఓకే, కానీ ఆమెకి స్కిల్ లేదు కాబట్టి అది మనం కూడా చేసుకోగలం కాబట్టి ఆమెకి మనం డబ్బులు తక్కువ ఇస్తాం. ఓకే, ఆమెకి డబ్బులు తక్కువ ఇస్తాం. అదే మనం కుక్ ఉందనుకోండి, కుకింగ్ ఈజ్ ఎ స్కిల్. ఓకే, కుకింగ్ ఈజ్ ఏ స్కిల్. సో ఆమెకి ఎక్కువ ఇస్తాం కదా. ఓకే, ఈ మనిషికి తక్కువ ఇస్తాం, ఆమెకి ఎక్కువ ఇస్తాం. ఓకే, మేడ్కి తక్కువ ఇస్తాం, ఎందుకంటే అన్స్కిల్ జాబ్ ఉంది కాబట్టి. స్కిల్ అంటే కుక్ ఉంటే ఇంట్లో ఆమెకి ఎక్కువ ఇస్తాం, ఎందుకు, కుక్కి ఒక స్కిల్ ఉంది కాబట్టి. సో ఇలాంటి మేడ్స్ ఉంటాయి కదా, మేడ్స్కి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మీరు కూడా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే టైలరింగ్ నేర్చుకోండి. ఓకే, మెహందీ డిజైనింగ్ నేర్చుకోండి, ఎంబ్రాయిడరీ నేర్చుకోండి. అలా నేర్చుకుంటే మీ స్కిల్ ఎక్కువ అయితే మీ మేడ్ జాబ్ ఉంది కదా, ఈ మేడ్ జాబ్తో పాటు మీరు వేరే దగ్గర నుంచి కూడా యూ కెన్ ఎర్న్ సమ్ మనీ. ఎందుకంటే మేడ్ పనులు మార్నింగ్గానే ఉంటాయి, మళ్ళీ మార్నింగ్ తర్వాత వాళ్ళు ఖాళీగానే ఉంటారు. ఆ ఖాళీ టైంలో వాళ్ళకి వేరే ఏదైనా స్కిల్ ఉంటే ఇది ఒక 5,000 7,000, అది ఒక 5,000 7,000 అంటే మొత్తం ఒక 15,000 వస్తుంది వాళ్ళకి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ హియర్ టు గివ్ వాట్ ట్రైనింగ్ టు ద ఉమెన్. ఓకే, ట్రైనింగ్ టు ద ఉమెన్. ఇంకా ప్రియదర్శిని, ఇంకా ఏంటంటే అలా పోతే కూడా గవర్నమెంట్తో దగ్గరగా కూడా ఉంటారు ఉమెన్ వాళ్ళు, అండ్ గవర్నమెంట్కి ప్రాపర్గా అర్థం కూడా చేసుకుంటారు, అండ్ దే విల్ బికమ్ ఏ వెరీ గుడ్ కల్చర్గా కూడా అయిపోతారు. ఓకే, వెన్ దే డోంట్ దే ఆర్ నాట్ దట్ సివిలైజ్డ్, చాలా గొడవలు అంటే తిట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ స్లాంగ్స్ అవన్నీ అందరితో ఉండి కొంచెం మారుతుంది వాళ్ళది. ద వే ఆఫ్ లివింగ్, ద వే ఆఫ్ టాకింగ్, ద వే ఆఫ్ సిట్టింగ్, ద వే ఆఫ్ స్టాండింగ్, ద వే ఆఫ్ గ్రీటింగ్, ఇవన్నీ కూడా ఒక నేర్చుకుంటారు వాళ్ళు. మళ్ళీ దట్ ఈస్ ఓన్లీ స్ప్రెడ్ ఇన్ ద సొసైటీ, అండ్ సొసైటీ మంచిగానే ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రియదర్శిని. నెక్స్ట్ ఈజ్ వాట్ ప్రియదర్శిని ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ in the Gangetic Plains, only for the Gangetic Plains of in the districts of in the states of UP and Bihar lone ee scheme nadustadi. Okay, Priyadarshini only in the UP and Bihar and Ganga area.
ఓన్లీ దిస్ ఏరియా ప్లస్ యూపీ అండ్ బీహార్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్. లైవ్లీహుడ్ అంటే బతకడానికి ఏదైనా పనులు ఇవ్వాలి ఉమెన్కి. ఎంపవర్మెంట్ అంటే వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఇచ్చి మీరు చేసుకోండి పనులు, ఒక లోన్ ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే సాధనలు ఇవ్వడం, రిసోర్సెస్ ఇవ్వడానికి ఏమంటారు ఎంపవర్మెంట్ అంటారు. లైవ్లీహుడ్ ఆపర్చునిటీ అంటే వాళ్ళకి పనులు ఇవ్వడం. ఓకే, రిసోర్సెస్ ఇవ్వడం వేరు, పనులు ఇవ్వడం వేరు. రిసోర్సెస్ జనరలీ ఎంపవర్. ఎంపవర్మెంట్ అంటే వాళ్ళు వాళ్ళ డిసిజన్ తీసుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ ఆపర్చునిటీస్ అంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ అంబిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఎంపవర్మెంట్. అంటే నేను ఒక పూర్ ఉమెన్ ఉంది కదా, పూర్ ఉమెన్ ఉంది అంటే నా దగ్గర ఐ హ్యావ్ టూ చాయిసెస్ యాజ్ ఏ సీఎం. ఇఫ్ ఫర్ ది ఉమెన్, పూర్ ఉమెన్ కోసం నా దగ్గర రెండు వేస్ ఉన్నాయి టు డెవలప్ దెమ్. ఒకటి ఏముందంటే వాళ్ళకి నేను జాబ్ ఇచ్చేయాలి, వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ. దెన్ నా దగ్గర ఇంకొక మెథడ్ ఉంది టు డెవలప్ దెమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్లో నేను ఏం చేస్తాను అంటే అమ్మాయిలకి అందరికీ ఉమెన్కి ఏం చెప్తా అంటే ఓకే మీకు నేను ఒక 1 lakh rupees ఆఫ్ లోన్ ఇస్తాను అందరికీ. ఓకే, మీరు ఒక టైలరింగ్ షాప్ పెట్టుకోండి, లేకపోతే ఒక మెహందీ షాప్ పెట్టుకోండి, లేకపోతే సలూన్ పెట్టుకోండి అని చెప్పుకుంటా. సో అలా నేను వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళది ఎవరికైనా బార్బర్ షాప్ ఓపెన్ చేయాలని ఉంటుంది, ఎవరికైనా మెహందీ షాప్ ఓపెన్ చేయాలని ఉంటుంది, ఎవరికైనా ఏదైనా బట్టలు అమ్మేయాలని ఉంటుంది. సో వాళ్ళ ఆస్పిరేషన్స్ వాళ్ళకి ఏదోదో వాళ్ళు లోపల అనుకున్నారు, వాళ్ళ మైండ్లో అనుకున్నారు, వాళ్ళ హార్ట్లో అనుకున్నారు. సో వాళ్ళు అలాంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో దే విల్ బికమ్ హ్యాపీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో, రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఐ హ్యావ్ 2 methods. ఎంపవర్మెంట్లో ఏమంటే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. Empowerment is nothing but when the woman start taking its own decision, when the woman try to fulfill its own ambitions and aspirations. అలాంటి వాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఎంపవర్మెంట్. అండ్ ఎంపవర్మెంట్ వల్ల వాళ్ళకు కూడా రైట్స్ కూడా తెలిసిపోతాయి, వాళ్ళకు కూడా డ్యూటీస్ కూడా తెలిసిపోతాయి. సో దే విల్ బి ఆల్సో బికమ్ మోర్ పార్టిసిపెంట్. ఓకే, వాళ్ళు చాలా ఎంపవర్ కూడా ఉంటారు. దెన్ దే ఆర్ హ్యావింగ్ వాట్ నెగోషియేటింగ్ పవర్స్ కూడా ఉంటాయి యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో ఏదైనా లోరియల్ సలూన్ ఉందనుకోండి, లోరియల్ అయినా వస్తాడు, మేడం ఇది బాగుంది అది బాగుంది అని చెప్తాడు. సో పీపుల్తో ఎక్స్పోజర్ కూడా ఎక్కువ అవుతుంది, సొసైటీలో ఏమేమి నడుస్తున్నది కూడా తెలిసిపోతుంది. అండ్ షీ విల్ ఆల్సో స్టార్ట్ వాట్ డెవలపింగ్ వెరీ వైబ్రెంట్గా డెవలప్ అయిపోయి నో ఇది ఇంత కాదు ఎక్కువ ఇస్తున్నారు అవన్నీ చెప్పుకో అంటే నెగోషియేటింగ్ పవర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ దే బికమ్ ఇన్ చార్జ్ ఆఫ్ వాట్ డెవలపింగ్ ద నేషన్. సో దట్ ఈస్ వై ఎంపవర్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ది లైవ్లీహుడ్. ఓకే, మన కంట్రీకి ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్, వేరే కంట్రీకి లైవ్లీహుడ్. ఓకే, బికాస్ ఆ కంట్రీలో ఉన్న మైండ్ సెట్ గర్ల్స్ బాయ్స్ సేమ్ అని అనుకుంటారు. సో దే ఇస్ నో ప్రాబ్లమ్. బట్ హియర్ గర్ల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫీరియర్. That's why it is very important that we have to give them resources so that everyone should also listen to them. Then రాష్ట్రీయ మహిళా కోష్. ఓకే, ఒక సపరేట్ ఫండ్ ఉందండి, సపరేట్ ఫండ్ ఇన్ ది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో క్రియేట్ చేసిండ్రు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రాష్ట్రీయ మహిళా కోష్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఉమెన్ డెవలప్మెంట్ ఫండ్, రాష్ట్రీయ మహిళా కోష్. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ నుంచి ఇక్కడ ఈ ఫండ్లో డబ్బులు వెళ్ళిపోతాయి. ఈ ఫండ్ ఉన్న డబ్బులు ఉమెన్ డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతుంది. Okay, and this fund is placed under public accounts of India. Remember this point. Okay, this fund was established by Ministry of Women and Child Development. మైక్రో ఫైనాన్స్ టు NGOs వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తారు. వీళ్ళు డబ్బులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్కి ఇస్తారు. ఓకే, నో డైరెక్ట్ లెండింగ్. ఓకే, ఇండైరెక్ట్గా వీళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు, లైక్ దట్. ఓకే, స్వధార్ స్కీమ్ అంటే ఓకే ఉమెన్ జైల్ రిలీజ్ అయిన ఉమెన్, ఓకే, అండ్ రేప్ విక్టిమ్స్, ఓకే, రేప్ అయిన ఉమెన్, ఇంకా హస్బెండ్ అబండన్ చేసిన ఉమెన్స్ వాళ్ళు ఎక్కడ పోవాలండి? వాళ్ళకి సొసైటీ యాక్సెప్ట్ చేయదు, రైట్ ఆర్ రాంగ్. ఇంకా వాళ్ళ దగ్గర బతకడానికి డబ్బులు కూడా ఉండదు, ఎకనామీ పరంగా ఏం లేదు. అంటే వాళ్ళకి పొలిటికల్గా కూడా వాళ్ళు ఓటింగ్ కూడా వేయలేరు, రైట్ ఆర్ రాంగ్. ఓటర్ ఐడి కార్డ్ ఎవరు ఇవ్వాలి, మళ్ళీ ఇల్లు అడ్రస్, మళ్ళీ ఐడెంటిటీ అడ్రస్ ఏముండదు. అంటే సొసైటీ వాళ్ళకి బహిష్కారం చేస్తుంది. అంటే బతకడానికి డబ్బులు లేవు, పొలిటికల్లీ కూడా వాళ్ళకి ఓటేయడానికి కూడా హక్కులు ఉండవు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మాయిలు ఎక్కడ పోవాలి, ఉమెన్ ఎక్కడ పోవాలి? ఓకే, అండర్స్టూడ్ మై పాయింట్. ఎస్. సో అలాంటి వాళ్ళ కోసం జైల్ రిలీజ్ నుంచి అయిన వాళ్ళు, రేప్ విక్టిమ్స్ వాళ్ళు, సొసైటీ ఇంట్లో నుంచి తరిమేసిన వాళ్ళు, హస్బెండ్ అబండన్ చేసేసిన వాళ్ళు, వాళ్ళకి ఒక సపరేట్ హోమ్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్వధార్ హోమ్.
2001లో గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండొచ్చు. ఆ ట్రౌమా, ఆ పెయిన్, ఆ ఇమోషనల్ వాళ్ళది డిస్టర్బ్ అయినా మొత్తం ఆ పీరియడ్ ఒక 6 మంత్స్ 7 మంత్స్ గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ పెట్టి కన్సోల్ చేసేసి ఓకే వాళ్ళకి అన్నం ఇచ్చి వాళ్ళకి ఒక బెడ్ ఇచ్చి వాళ్ళకి కొంచెం స్టేబిలిటీ వచ్చే వరకు అక్కడ గవర్నమెంట్ అక్కడ పెడుతుంది. పెట్టిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది అంటే ఎలా టైలరింగ్ ఎట్లా చేయాలి, మెహందీ ఎట్లా చేయాలి, హెయిర్ కట్ ఎట్లా చేయాలి అలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ట్రైనింగ్ ఇచ్చి ఈ మొత్తం ప్రాసెస్ ఒక 1 ఇయర్ తీసుకుంటుంది. వాళ్ళు ఉండడం, వాళ్ళు ఆ ట్రామా నుంచి బయటికి రావడం, ఇవన్నీ మళ్ళీ వాళ్ళు మొత్తం ట్రైనింగ్ నేర్చుకోవడం ఇవన్నీ ఒక 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఆ సొసైటీలో వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు బతకచ్చు అనమాట. వాళ్ళు అంటే ఏదైనా పని చేసుకుంటూ దే కెన్ ఆల్సో కొన్ని డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి పంపించేస్తారు. ఓకే, దాట్ స్కీమ్ ఈజ్ కాల్డ్ ఎస్ స్వదా స్కీమ్, లాంచ్ ఇన్ ద ఇయర్ 2001. విడోస్, డిజాస్టర్లో ఓకే వాళ్ళు ఒక్కరే మిగిలిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం డై అయిపోయినరు అలాంటి వాళ్ళ కోసం. ఇంకొకటి ఏముందంటే ఉజ్వాలా 2009, ట్రాఫిక్డ్ ఉమెన్. ఇలాంటి సెక్స్ ఎక్స్‌ప్లాయిటెడ్ ఉమెన్స్ ఉంటారు కదా, ట్రాఫిక్డ్ ఉమెన్ అంటే ఇండియన్స్ ఉమెన్ సెంట్ టు అదర్ కంట్రీస్ ఫర్ ది సెక్స్ పర్పస్. మళ్ళీ వాళ్ళకి సంహౌ మన ఆర్మీ వాళ్ళు మన నేవీ వాళ్ళు ఎలాగైనా రెస్క్యూ చేసేసి మళ్ళీ తీసుకొస్తాం కదా. సో వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఉజ్వాలా హోమ్స్లో పెడతారు. వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్ అండి. ఓకే, వాళ్ళు అంత అంటే దే బేర్డ్ ఎ లాట్, వాళ్ళు చాలా బేర్ చేసిండ్రు. ఓకే, యాజ్ ఎ సెక్స్ స్లేవ్గా లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ యూజ్ దెమ్. సో ఆ ట్రౌమా, ద థింగ్స్ దట్ దే హ్యావ్ వెంట్, ద డిజాస్టర్స్, ద క్రైమ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఫ్లాష్ బ్యాక్ అవన్నీ మొత్తం పోవడానికి కొంచెం టైం పడుతుందా లేదా? పడుతుంది, రైట్. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ హోమ్లో పెట్టాలి. మళ్ళీ ఇంకొక స్కీమ్ వచ్చిందండి, దట్ ఈస్ కాల్డ్ వాట్, ఉజ్వాలా ఏ. అందరికి తెలుసు, ప్రైమ్ మినిస్టర్ గారిది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ, హోర్డింగ్స్ ఉన్నాయి, రైట్ ఆర్ రాంగ్. సో అవర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఓకే, రైట్. సో టిల్ నౌ వీ హ్యావ్ సీన్ టిల్ హియర్ ఉజ్వాలా, ట్రాఫిక్డ్ ఉమెన్. నౌ లెట్ us go ahead with ఉజ్వాలా ఏ. ఓకే, ఇట్ ఈస్ ద ఫ్రీ LPG distribution scheme launched by Prime Minister of our country. He has given utmost importance, ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండు ఓకే ఈ పర్టికులర్ స్కీమ్కి. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఓకే ఉమెన్ వాళ్ళు వుడ్తో ఇంకా కోల్తో వాళ్ళు కుకింగ్ చేసుకుంటున్నారు. ఆ వుడ్తో కోల్తో కుకింగ్ చేసుకుంటే అక్కడ ఉన్న డస్ట్ మొత్తం వాళ్ళ లోపల వెళ్తుంది. ఓకే, వాళ్ళ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తున్నాయి. ఓకే, ఇంకా మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కూడా వాళ్ళకి కాంప్లికేషన్స్, ఈ టాక్సిక్ కెమికల్స్ వెళ్ళడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా అయిపోతుంది. మొత్తం అంటే ఇంట్లో మొత్తం ఎయిర్ పొల్యూటెడ్గా ఉంటుంది, అందరూ అదే తీసుకుంటున్నారు. సో దట్ వాజ్ లిటరలీ హర్ట్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. So what he has done, so free LPG distribution scheme was launched by government of India. Okay, that is called as Ujjwala A. LPG in the name of BPL women. Okay, then Purna Shakti Kendras. Purna Shakti means women empowerment కేంద్ర సెంటర్స్ అనమాట. జస్ట్ లాగా మనకు ఈ సేవ మీ సేవ సెంటర్స్ ఉన్నాయి కదా, ఒక బీపీఎల్ ఉమెన్కి ఆమెకి కొన్ని స్కీమ్స్ కావాలి, కొన్ని అవేర్నెస్ కావాలి, ప్రోగ్రామ్స్ మీద గవర్నమెంట్ ఏం నడిపిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఏముంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, ఆమెకి ఏం తెలియదు కదా. ఆమె ఇలాంటి సెంటర్స్కి వెళ్ళి అమ్మ నాకు ఒక పిల్లడు ఉన్నాడు, ఓకే అందరూ అంటున్నారు ఇది ఈ స్కీమ్ ఉందంట, అది నిజంగా ఉందా లేదా అని అక్కడ వెళ్ళి కనుక్కోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది సెంటర్స్ విచ్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు అన్ని స్కీమ్స్ గురించి, with regard to all schemes that is launched by the government of India and also by the government of states. So like women will be empowered. Okay, now let us see major health indicators of Telangana versus India. Latest data andi. Okay, 2019 data, but after that ivanni ivaledu. As I have already told you, economic survey lo ఈ ఇయర్ వచ్చిన ఎకనామిక్ సర్వే లాస్ట్ ఇయర్ వచ్చిన ఎకనామిక్ సర్వేలో చాలా తేడా ఉంటుంది. ఓకే, ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ వచ్చిన ఎకనామిక్ సర్వేలో ద టాపిక్స్ దట్ దే పికప్ వాళ్ళు అప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేయరు, ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ ఈ ఇయర్లో డిస్కస్ చేసిన టాపిక్ అప్పుడు డిస్కస్ చేయరు. సో వాళ్ళు ప్రాపర్గా పికప్ చేసుకుంటారు ఏ ఏరియాస్లో ఏ సెక్టార్స్లో వాళ్ళు డిస్కస్ చేయాలి. జనరల్గా అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ ఎలాగైనా ఉంటాయి, కానీ వేరే ఆస్పెక్ట్స్ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి ఓకే ఇట్స్ నాట్ లైక్ కంటిన్యూస్ అఫేర్ ఉండదు. ఓకే, సో మినిమం తెలంగాణ స్టూడెంట్స్ అయినా సరే, ఏపీ స్టూడెంట్స్ అయినా సరే, యూ షుడ్ నో దట్ 3 to 4 years ఆఫ్ ఎకనామిక్ సర్వే మీరు యూ షుడ్ నో ఇట్. లాస్ట్ 3 to 4 years ఎకనామిక్ సర్వే మీకు తెలవాలి, దెన్ ఓన్లీ యూ కెన్ స్కోర్ గుడ్, అదర్వైజ్ వెరీ హార్డ్. ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్
అంటే పుట్టినప్పుడు మనం ఎన్ని ఇయర్స్ బతుకుతాం, దట్ ఈస్ కాల్డ్ వాట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటారండి. పుట్టినప్పుడు ద మూమెంట్ వీఆర్ బార్న్ హౌ మెనీ ఇయర్స్ వీ కెన్ సర్వైవ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ అవైలబుల్ గవర్నమెంట్ హాస్పిటల్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎలాంటి మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి, ఆ సర్వీసెస్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ మెడికల్ నెంబర్ ఆఫ్ నర్సెస్, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ బట్టి ఒక బాబు పుట్టిన తర్వాత హౌ మెనీ ఇయర్స్ హీ కెన్ సర్వైవ్. ఓకే, తెలంగాణలో ఓకే ఏ మెన్ కెన్ సర్వైవ్ అప్ టు 69.4 ఇయర్స్. అంటే మేల్స్ కెన్ లివ్ ఓన్లీ అప్ టు 69 ఇయర్స్ ఓన్లీ, వేరాజ్ ఫీమేల్ కెన్ లివ్ అప్ టు 73 ఇయర్స్. చాలా అంటే ఓకే, హస్బెండ్ వైఫ్లో హస్బెండ్ అనేది తొందరగా చచ్చిపోతాడు, కామన్ సెన్స్. ఓకే, 69 ఇయర్స్లోనే ఆయన చచ్చిపోతాడంట అకార్డింగ్ టు గవర్నమెంట్. ఉమెన్ విల్ స్టే ఫర్ మోర్ 4 ఇయర్స్, ఆమె ఎక్కువ బతుకుతుందన్న ఇండియాలో. సో బేసికల్లీ హస్బెండ్ విల్ డై ఫస్ట్. ఆల్ ఇండియాలో కూడా అంతే అండి. ఆల్ ఇండియాలో కూడా చూసుకుంటే ఇది తెలంగాణ డేటా. ఆల్ ఇండియాలో ఏ మేల్ కెన్ సర్వైవ్ 69 ఇయర్స్. మొత్తం స్టేట్స్ తీసుకుంటే యావరేజ్గా మేల్ కెన్ సర్వైవ్ 66, ఫీమేల్ కెన్ సర్వైవ్ 70. అంటే ఆల్ ఇండియా అయినా సరే, తెలంగాణ అయినా సరే, హస్బెండ్ తొందరగా చచ్చిపోతాడు, వైఫ్ తర్వాత చచ్చిపోతాడు. ఓకే, అండర్స్టూడ్ రైట్? ఓకే, సో దిస్ వీ హ్యావ్ గాట్ ఫ్రమ్ ఇండియా హెల్త్ ఆఫ్ ది నేషన్ స్టేట్ 2017. తర్వాత ఏం రాలేదండి. 17 వాట్ ఎవర్ ఆర్ దేర్, దీస్ ఆర్ ది లేటెస్ట్ సర్వేస్ అండి. దాని తర్వాత ఏం రాలేదు. ఇప్పుడు ఇవాళ దిస్ ఇయర్ ఇస్ 2021 ఇయర్స్. 2021లో టిల్ 2021 ఇదే లేటెస్ట్ అనమాట. మొన్ననే మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వచ్చింది, కానీ వాళ్ళు న్యూట్రిషన్ గురించి, ఓకే, అవన్నీ స్టంటింగ్ వేస్టింగ్ గురించి మాట్లాడినరు, కానీ ఇవన్నీ మాట్లాడలేదు వాళ్ళు. ఓకే, 2021లో ఇప్పుడు కొత్త సెన్సస్ వస్తుంది. ఆ సెన్ససే మనకు అన్ని సమాధానాలు ఇస్తుంది ఇవన్నిటికి. ఓకే, ఎవ్రీ డేటా విల్ బి రివైజ్డ్ ఆఫ్టర్ దట్ సెన్సస్. రిమెంబర్ దిస్ పాయింట్. బర్త్ రేట్ 17.5. ఓకే, బర్త్ రేట్ 17.5. ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్ 17 ఆర్ న్యూ బార్న్. ఓకే, అదే ఇండియాలో 20, మనకంటే ఎక్కువ ఇండియాలోనే. డెత్ రేట్ ఫర్ ఎవ్రీ 1000 హౌ మెనీ పీపుల్ విల్ డై? 6.1. హియర్ 6.4. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే 14 to 45 ఇయర్స్ ఆఫ్ ఉమెన్ ఈ ఇయర్కి ఏమంటారు, ఈ పీరియడ్కి ఏమంటారు అంటే రీప్రొడక్టివ్ ఏజ్ అంటారండి. రీప్రొడక్టివ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఫ్రమ్ 14 to 45 ఇయర్స్. సో ఈ పీరియడ్లో ఏ ఉమెన్ కెన్ గివ్ రైజ్ టు హౌ మెనీ బేబీస్? ఓకే, ఏ ఉమెన్ కెన్ గివ్ రైజ్ టు how many babies? So some women can have 2, some women can have 3, some women can have 4, some women can have 1. Okay, on an average ga తీసుకుంటే every woman is able to have what? Minimum 2 in Telangana, and India about 2. Remember this. 1.8 అంటే మళ్ళీ 1000కి 1.8 అంటే 2000కి 3.6 ఇలా చేసి ఏమవుతుందంటే 3000కి యూ విల్ గెట్ ఏ ఈవెన్ వాల్యూ వచ్చేస్తుంది మీకు ఈవెన్ వాల్యూ. ఓకే, డోంట్ వరీ, ఫైన్. నౌ ఐఎంఆర్ మనది 31, ఆల్ ఇండియాది 34. సో ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ద నెంబర్ ఆఫ్ బేబీస్ డయింగ్ బిఫోర్ కంప్లీటింగ్ 1 year by 1000 babies born. Out of the 1000 how many babies dying less than 1 year? Under 5 mortality rate 30. Under 5 అంటే within 5 years how many children are dying? So ఇండియాలో 32, తెలంగాణలో 30. Okay, under 5 mortality rate by 1000 means how many children are dying before completing their 5 years by 1000 children. Remember this point. So 1000 children, so how many are dying before completing their 5 years? So తెలంగాణలో 30, ఆల్ ఇండియాలో 39. ఓకే, మదర్ మోర్టాలిటీ రేట్ తెలంగాణలో 92, ఆల్ ఇండియా లెవెల్ 167. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా అండి. ఇలా అడగకుండా హీ కెన్ ఆల్సో ఆస్క్ ఇన్ ద స్టేట్మెంట్స్. ఎలా ఆడతాడు? ఓకే, సో ది ఐఎంఆర్ స్టేట్మెంట్ 1, ద ఐఎంఆర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ లెస్ దాన్ ఇండియా, రైట్ స్టేట్మెంట్. ద ఎంఎంఆర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ మోర్ దాన్ ఇండియాస్ ఎంఎంఆర్ రేట్, మీన్స్ రాంగ్ స్టేట్మెంట్. ఐఎంఆర్ అయినా సరే, ఎంఎంఆర్ అయినా సరే, అండర్ 5 మోర్టాలిటీ రేట్ అయినా సరే, టోటల్ ఫర్టిలిటీ రేట్ అయినా సరే, డెత్ రేట్ అయినా సరే, బర్త్ రేట్ అయినా సరే, ఓకే, అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయినా సరే, అన్నిట్లో మనం మంచిగానే చేస్తున్నాం వెన్ కంపేర్ టు వాట్? ఆల్ ఇండియా లెవెల్. వెన్ కంపేర్ టు మెనీ స్టేట్స్ వీఆర్ డూయింగ్ వెల్.
వీఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్. ఎంత తక్కువ ఉంటే ఇవన్నీ అంత మంచిదండి, ఇది కూడా ఇంపార్టెంటే. తక్కువ ఉంటే మంచిది, ఎక్కువ ఉంటే ఖరాబ్ అని మాట. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఇది లేటెస్ట్ డేటాలో వాట్ ఈస్ దేర్ హియర్? మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 92, 167, 2011-12. ఓకే, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 81, 130, 2014-16లో తక్కువ అయింది. 2014-16లో తక్కువ అయింది. ఓకే, మళ్ళీ ఇవన్నీ 17-17. ఇక్కడ న్యూనాటల్ మోర్టాలిటీ రేట్ లేదండి, ఇక్కడ మనకు న్యూనాటల్ మోర్టాలిటీ రేట్ కూడా ఇచ్చిండు. దట్ ఈస్ 2023. అంటే నంబర్ ఆఫ్ బేబీస్ డయింగ్ లెస్ దాన్ 28 days. బేబీ బార్న్ అయిన తర్వాత విత్ ఇన్ 28 days హౌ మెనీ ఆర్ డయింగ్ బై 1000 బేబీ బార్న్. 1000 బేబీ బార్న్ అండ్ ఇన్ దట్ హౌ మెనీ ఆర్ డయింగ్ బిఫోర్ కంప్లీటింగ్ 28 days. సో తెలంగాణలో 20, ఆల్ ఇండియా లెవెల్లో 23. అంటే ఈ పారామీటర్లో కూడా మనం మంచిగా చేస్తున్నాం. ఓకే, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇది కూడా ఇక్కడ లేదు, అందుకే ఇక్కడ ఉంది. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చూసుకుంటే తెలంగాణలో ఓకే 100% ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే 100% ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే 91%, ఆల్మోస్ట్ 91% ఆర్ delivering babies in hospitals. Delivering babies in hospitals. When it come to that's all India level, it is 78 only. 78. And with regard to institutional deliveries also, Telangana is doing well when compared to all other states. When compared to average of all other states. Student, National Family Health Survey 4. Munna vachindi National Family Health Survey 5. So latest data only. Very good data, latest data. సో ఇవన్నీ 17. ఇది కూడా మనకు 17. ఓకే, స్టేటస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో బై 2019 వాట్ ఆర్ ది వేరియస్ హాస్పిటల్స్ వీఆర్ హ్యావింగ్? 4797 సబ్ సెంటర్స్ ఆర్ దేర్, చిన్న హాస్పిటల్స్ ఆర్ దేర్, చిన్న క్లినిక్స్ ఆర్ దేర్. 633 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఆర్ నథింగ్ బట్ ఓకే, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ, health care services are divided into 3 important categories అండి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ అంటారు. ప్రైమరీ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే కన్సల్టేషన్, డాక్టర్కి కలవడం, ఒపీనియన్ తీసుకోవడం, అడ్వైస్ తీసుకోవడం. ఏమైంది సార్? డయాగ్నోసిస్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇవన్నీ. మళ్ళీ టాబ్లెట్స్ ఓకే, ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ అంబులెన్స్, ఇవన్నీ ప్రైమరీ సర్వీసెస్లో వస్తాయి. ప్రైమరీ. మళ్ళీ సెకండరీ సర్వీసెస్లో ఏం వస్తాయంటే కొంచెం సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, చిన్న సర్జరీస్, ఓకే, కటారాక్ట్ సర్జరీ, ఓకే, అవన్నీ కొంచెం ఫ్రాక్చర్ అయితే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, మళ్ళీ టర్షరీ సర్వీసెస్ అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, బ్రెయిన్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, నీ ట్రాన్స్ప్లాంటేషన్, దీస్ ఆర్ టర్షరీ. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ సూపర్ స్పెషాలిటీ కూడా అంటారు. సూపర్ స్పెషాలిటీ అంటే స్పెషాలిటీ కంటే సూపర్ స్పెషాలిటీ అంటే ఏంటి? అన్ని ఆర్గన్స్కి ట్రీట్ చేయడం. సూపర్ స్పెషాలిటీ అంటే ఆర్గన్ రీప్లేస్మెంట్ కూడా చేస్తారు అన్నమాట. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్, అంటే అన్ని సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి అన్ని సర్వీసెస్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే వాళ్ళ దగ్గర ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది, టర్షరీ ఉంటుంది, అన్ని సర్వీసెస్ ఉంటాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఓకే, ఫైన్. సో విలేజ్లో ఉన్న హెల్త్ సెంటర్స్కి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటారు. సో వాళ్ళు ఈ సర్వీసెస్ ఇస్తారు. దీనికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి బీపీఎల్ పాపులేషన్కి. విలేజ్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆర్ఎంపీ డాక్టర్ ఆయన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళమంటాడు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సెకండరీ సర్వీసెస్ ఇక్కడ సిటీ స్కానింగ్, ఎంఐ స్కానింగ్ తీసుకొని ఆమెకి ఏమైంది, ఆయనకి ఏముంది ఇంకా ప్రాపర్గా వాళ్ళు చూసుకుంటారు. ఓకే, రిఫర్ చేస్తాడు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్లో, విలేజ్ నుండి డిస్ట్రిక్ట్, మరి డిస్ట్రిక్ట్ తర్వాత ఆయన వెళ్తాడు ఒక సిటీలో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్ అలా పంపించేస్తారు. ఓకే, అక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది? బికాస్ ఎయిమ్స్, గాంధీ హాస్పిటల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వాట్ సూపర్ స్పెషాలిటీ. ఓకే, సో గవర్నమెంట్ అలాంటి స్కీమ్ తీసుకొస్తే నీ రీప్లేస్మెంట్, హార్ట్ రీప్లేస్మెంట్ అవన్నీ కూడా వాళ్ళు చేపిస్తారు. కానీ అలాంటి లేదు. జనరలీ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు వాట్? గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఓన్లీ దిస్ టూ, ప్రైమరీ అండ్ సెకండరీ. స్టిల్ టర్షరీ సర్వీసెస్ ఆర్ నాట్ గివెన్ టు ఎనీవన్. ఎవరికి ఇవ్వలేదు టర్షరీ సర్వీసెస్, ఫ్రీగా ఇవన్నీ ఇవ్వలేదు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి ఇవ్వలేదు. ఇలాంటి స్కీమ్ లేదు మన దగ్గర. జనరలీ గవర్నమెంట్ గివ్స్ ఓన్లీ దిస్ టూ సర్వీసెస్, ప్రైమరీ సర్వీసెస్ అండ్ హెల్త్ కేర్, secondary healthcare services. Okay, thanks for watching to me. Have a nice day. Bye bye, take care, and do spread the all videos, okay, so that everyone will take the benefit of it. Have a nice